హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వచ్చేసి వ్లాగ్ అయితే చేశానమాట. ఫిష్ క్లీనింగ్ వ్లాగు. ఒక తమ్ముడు అయితే రిక్వెస్టెడ్ వీడియో ఫిష్ క్లీనింగ్ వ్లాగ్ చేయమన్నారు. అయితే ఫిష్ తెచ్చాక క్లీన్ చేసి పెడదాము, నేనే కోసి ముక్కల కింద అనుకున్నాను. కానీ మా వారైతే కట్ చేయించి తీసుకొచ్చేసారనమాట. అని చెప్పాలంటే నాకు ఫిష్ క్లీనింగ్ చేయడం రాదు. ఎందుకంటారు, మా వారే చేస్తారు ఎప్పుడు, లేదన్నా మా అత్తమ్మ అయినా చేస్తుంది. నేనైతే ఎప్పుడు చేయలేదు. కర్రీ కూడా ఫిష్ కర్రీ అప్పుడు నేను అస్సలు వండనమాట. ఎప్పుడు మా అత్తయ్య వండిద్ది. అయితే ఈరోజు ఎప్పుడు నేనే చేయడం, నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావని అత్తయ్య అయితే అంది. అందు గురించి నేనైతే చేద్దామనుకున్నాను. అందుకని ఫిష్ క్లీనింగ్ చేస్తున్నాను. అయితే ముక్కలు కట్ చేయించి వచ్చేసారు. నేను ఇంకా వాటిని క్లీన్ చేస్తున్నాను అనమాట. ఒక తమ్ముడు, సూర్య తమ్ముడు అయితే కొంచెం క్లీనింగ్ వ్లాగ్ అయితే చేయమన్నారు. ఆ తమ్ముడు రిక్వెస్టెడ్ వీడియో అనమాట. అందు గురించి చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ అయితే చేయడం కుదరక ఈ మధ్యన మానేశాను. ఒక 2 months అవుతుంది లాంగ్ వీడియో చేసి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఫిష్ అయితే క్లీనింగ్ చేస్తున్నాను. చాలామంది పని పాట ఏమీ లేదు, నీకు వీడియో చేస్తున్నావు, డాన్సులు చేస్తున్నావు అంటున్నారు. అలాంటి వాటిని అయితే పట్టించుకోవట్లేదు. మీ అందరి సపోర్ట్ ఉంది నాకు. ఆ సపోర్ట్తోనే ఛానల్ని రన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ మనీ వచ్చేస్తుందా అని అయితే అడుగుతున్నారు. నాకైతే రాలేదు ఫ్రెండ్స్. నా ఛానల్ స్టార్ట్ అయ్యి 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది 2nd year అనమాట. ఇంకా రాలేదు. వాచ్ అవర్స్ కావాలి. ఇంకా చేస్తున్నాను ఫ్రెండ్స్. దేవుడు ఎప్పటికప్పుడు కరుణించి ఇస్తాడని నాకు నమ్మకం ఉంది. నేనైతే కష్టపడుతున్నాను. నా కష్టానికి ఫలితం అయితే ఉంటుంది అయితే అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే కొంచెం బ్యాడ్గా కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళ గురించి నేనైతే చెప్తున్నాను. బ్యాడ్గా అయితే కామెంట్ చేయకండి ఫ్రెండ్స్. నేను మీ ఇంట్లో ఒక అమ్మాయి లాంటి దాన్ని. తప్పుగా ఎవరు పెట్టకండి. నాకు ఇష్టం షార్ట్ వీడియోస్, డాన్స్ అనగా ఎక్స్ప్రెషన్ అనగా చేయడం నాకు ఇష్టం. అందు గురించి చేస్తున్నాను. నువ్వు క్రిస్టియన్వి అయ్యుండి అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు అని అయితే చాలామంది అయితే అంటున్నారు. మతానికి, కుల మతాలు ఇవన్నీ ఎందుకండి? ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. నేనైతే చేస్తున్నా, నా ఇష్టం. దానికి తోడు మా ఫ్యామిలీ కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు, మా వారు, మీ వారు ఏంటి ఇట్లా చేస్తున్నారని కూడా చాలామంది అయితే అంటున్నారు. మా ఇష్టం మీద మేము చేస్తున్నాము ఫ్రెండ్స్. మేమైతే ఏమీ తప్పు చేయట్లేదు. వీడియో చేస్తున్నాము, తప్పేముంది ఫ్రెండ్స్. నేను ఏదో మా వారే ఒక్కరే సంపాదిస్తున్నారని నేను కూడా ఏదో నా వంతు సాయం చేద్దామని ఏదో నేను యూట్యూబ్ చేస్తున్నాను. అలానే ఓన్లీ యూట్యూబ్ మీదే ఆధారపడైతే నేనైతే ఉండట్లేదు ఫ్రెండ్స్. నేను పొలం పనికి వెళుతుంటాను, కష్టపడుతుంటాను. ఏదో అందులో ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేస్తున్నాను ఫ్రెండ్స్, అంతే. చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. లైవ్లో గట్రా చేస్తున్నాము, చాలామంది చాలా రకాలుగా అంటున్నారు. అలాంటి వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్. నా రిక్వెస్ట్ అనుకోండి. నా ఛానల్ని ఆదరించి 4K సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ రావాలి, మంచిగా సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి, నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలానే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఫిష్ క్లీనింగ్ అయితే చేస్తాను. ఇంకా కర్రీ అయితే వండాలన్నమాట. ఫిష్ అయితే క్లీనింగ్ అయిపోయింది. ఎక్కువ అత్తమ్మే వండుతుంది. నాకు ఫిష్ కర్రీ అయితే సరిగ్గా రాదు. అయితే అత్త పక్క నుండి చెప్తుంటే నేను చేస్తున్నాను అనమాట. ఫిష్ కర్రీ వండడం నాకు పెద్దగా రాదు. నేను చెప్పాలంటే మ్యారేజ్ అయిన తర్వాతే వంట కూడా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు మా అక్క వండేదనమాట. నా పెళ్ళక ముందు, పెళ్ళైన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను. వచ్చింది.
చేప కర్రీ అయితే రెడీ అయిపోయింది. చేపల కూర రెడీ అవుతుంది. అసలు చేపల కూరలోకి ఒక్క అల్లం, ముందుగా నానబెట్టుకున్న చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే అదొకటి వేస్తాను, ఇంకేమి వేయను. కర్రీ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అయితే ఇస్తాను. మీరు వేసాను ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నా కర్రీ కామెంట్ చేయండి మీరు ఎట్లా చేస్తారు. బాయ్ ఫ్రెండ్స్.